చెప్పండి సార్. మా అక్క ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమనన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. మా ఆయన మంచిగా అరే ఇదెక్కడి గోసరా దేవుడా, మీ ఆయన నువ్వు కిడ్నాప్ అయిందని అడుగుతున్నారు పోలీసులు. కాన్ల ముంగట కచ్చిగా కనిపిస్తుంటే గిట్లా అడుగుడైంది. కిడ్నాప్ అయిన మనుషులు అసలు కనిపిస్తారా? గా చిన్న లాజిక్ తెలవకుండా గిల్ పోలీసులు ఎట్లా అయినరో. నౌకర్లు నకలు కొడుతూ వచ్చినాయా లేకుంటే నిజంగా వచ్చినాయా తెలియదు కానీ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కింద మీద చేయాలని చూసిన వాళ్ళకు పోలీసులు గీ తిరగ సాయం చేస్తున్నారట. స్వర్ణలత అనే గీ అక్క కౌన్సిలర్గా గెలిచింది. కళ్ళ ముంగట కనిపిస్తూనే ఉన్నది. కౌన్సిల్ హాల్లో ఓటింగ్ జరుగుతున్నది. అసొంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? వచ్చినవా తొందరగా పో, జల్దీ లోపలికి అన్నట్టు 10వ తరగతి పరీక్షలకు లేట్ అయితే పంపినట్టు పంపాలి. కానీ ఏదో కాగితం పట్టుకొని దీర్ఘాలు తీసుకుంటా నువ్వు మీ ఆయన కిడ్నాప్ అయినరట కదా, మీ అక్క సంతకం పెట్టింది చూడు అని గేట్ కాన్నే నిలిపిండ్రు స్వర్ణలత అక్కను. కానీ ఎంత టోళ్ళైనా ఎసొంటోళ్ళైనా తిప్పల పెడితే ఊకునేది లేదు అని కారు గుర్తు గుండెల నిండున్నట్టు మాట్లాడింది. ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఒక్కటే లొల్లి చేసిండ్రు. స్వర్ణలత అక్కను మస్తు గ్రేట్ అన్నట్టు మెచ్చుకున్నారు.